హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్స్కు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో నుండి మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పరిశీలించడానికి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరి పట్ల కూడా అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, 2025 పూర్తయ్యేంత వరకు కూడా మనం పరిశీలించబోయేటువంటి గ్రంథం ఏ గ్రంథం? ప్రకటన గ్రంథమే. 2026 నుండి కూడా ప్రకటనే. అయితే ఈ విధంగా ఉండదు, కానీ వేరే లేఖనాల్లో, వేరే గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను జోడించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈరోజు నాకు అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందుకు కూడా తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, నేను ఏదో కొత్తగా మునుపెన్నడో కూడా ఎవరో మాట్లాడనటువంటి విషయాన్ని ఏదో మీ మధ్యకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయట్లేదు, కానీ దీని మీద ఇప్పటికీ చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి యొక్క అభిప్రాయాలను వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి వివరణలు కూడా ఇచ్చుకుంటూనే వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం మీద చాలా రకాలైనటువంటి పరిశీలన చేసిన తర్వాత ఇంకొన్ని విషయాలు దేవుడి మూలంగా నేను తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంతకీ ఏ విషయం మీద నేను మాట్లాడబోతున్నానంటే 666 ముద్ర, మార్క్ ఆఫ్ ది బీస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అయితే ఈ ముద్ర నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ ముద్రలో నుండి దేవుడు మనతో ఏమన్నా మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఈ ముద్రలో మనకి తెలియనటువంటి విషయాలు ఏమన్నా ఇముడు ఉన్నాయా అనేటువంటి అనేక విషయాలు ఈరోజు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈ 666 ముద్ర గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. కొంతమంది అంటారు నీరో అనేటువంటి చక్రవర్తికి వర్తించేటువంటిది ఇది. నీరో చక్రవర్తి యొక్క న్యూమరికల్ వాల్యూయే 666 అని వచ్చింది కనుక ఇది ఆల్రెడీ నెరవేరిపోయింది అని బోధించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమని అంటూ ఉంటారంటే ఈ 666 ముద్ర ఒక వ్యాక్సిను. కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు వేశారో ఒకానొక రోజున ఈ వ్యాక్సిన్ మూలంగా, వ్యాక్సిన్ ద్వారాగానే ఈ ముద్ర వేసే అవకాశం ఉందని కొంతమంది యొక్క వివరణ ఇచ్చుకుంటూ కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ 666 ముద్ర ఒక మైక్రో చిప్పు, ఒక చేతుల్లో అమర్చేటువంటి ఒక చిప్, అది ఎలక్ట్రానికల్ డివైస్ అది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం ఏమంటామంటే గడిచిన 3 సంవత్సరాల నుండి కూడా ఒక దేవుని పేరు, ప్రపంచాన్ని ఏలబోయేటువంటి ఒక భయంకరమైనటువంటి విస్తారంగా విస్తరించబడేటువంటి ఒక మతపు దేవుడు యొక్క పేరు అనేటువంటి విషయాన్ని 3 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాం. ముందు రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి స్థిరత్వంలోనే మనం వెళ్తాం. కానీ కొంతమంది నీరో చక్రవర్తి అంటారు. నీరో చక్రవర్తికి న్యూమరికల్ వాల్యూ 666 వచ్చిందని చెప్పి బోధ అలా చేస్తున్నది. అది అబద్ధ బోధ. ఎందుకంటే నీరో చక్రవర్తి అనేటువంటి వాడే 666 ముద్రకి కర్త అయితే ఆ వ్యక్తి బ్రతుకుండగానే అగ్నిగుండంలో వేయబడాలి. కానీ నీరో చక్రవర్తి సహజ సిద్ధంగా మరణించినటువంటి వ్యక్తి. అలాగే 666 ముద్ర నీరో చక్రవర్తికి వర్తిస్తే ఆయన ఎవరికి ముద్ర వేశాడు? ఒకవేళ ముద్ర వేస్తే వాళ్ళందరూ కూడా బ్రతికుండగానే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడాలి కదా. అలాగే ఎక్కడన్నా జరిగిందా? అవేమీ మాట్లాడరు. వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు ఇల్లు రాసిన పుస్తకాలు చదివేసి ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేక మంది దారి తప్పిపోయేటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ 666 గూర్చి ఒక కొత్త విషయాన్ని దేవుని మూలంగా నేను గ్రహించడానికి దేవుడు కృపందించాడు. ఇంతకీ 666 ముద్ర ప్రస్తావన ఎక్కడ మొదలైందంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు కానీ మనం చదివినట్టయితే ఆ చోట దాని యొక్క ప్రస్తావన చాలా స్పష్టమైన రీతిలో
దేవుడు ఆ చోట పొందుపరచడానికి ఇష్టపడ్డాడు. చూడండి 13వ అధ్యాయము 17-18 వచనాలు నేను చదువుతున్నాను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. అంటే 666 ముద్ర కుడి చేతి మీదనైనను నొసటి యందైనను, అయితే ఇక్కడ లేదంటే ఇక్కడ అనేది పెద్ద అబద్ధము. మరియు కుడి చేతి మీద పడుతుంది, నొసటి మీద కూడా పడుతుంది. తర్వాత కూడా ఈయన ఏమన్నాడంట, మృగము యొక్క సంఖ్య అయినను ఆ మృగము యొక్క పేరైనను, పేరేమో ఇక్కడ పడుతుంది, ఆ పేరు యొక్క డిజిట్స్ మాత్రం, న్యూమరిక్స్ మాత్రం ఈ కుడి చేతి మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను. అంటే నా పేరు హేమాను అనేటువంటి పేరు. ఈ హేమానికి డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మొన్న కూడా షారోన్ ఇక్కడ నిలబెట్టి చూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే స్కాన్ చేసింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ వెనకాల ఉన్న పేరు ఎవరిది? నాది. కానీ బయటికి ఏం కనబడుతుంది? జస్ట్ కోడ్ మాత్రమే, డిజిట్స్ మాత్రమే కనబడుతున్నాయి. అయితే కుడి చేతి మీద పడేటువంటిది డిజిట్సే, కానీ దాని వెనకాల ఉన్న పేరు అర్థం మాత్రం దేవుని యొక్క పేరు. కానీ నొసట మీద మాత్రం ఖచ్చితంగా వాడి యొక్క దేవుని యొక్క పేరు పడుతుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సంపూర్ణంగా మానవుని యొక్క డిఎన్ఏని మార్చబోతుంది ఆ ముద్ర అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఈ ముద్ర కుడి చేతి మీద అని స్పష్టంగా రాశాడు దేవుడు. ఏదో ఒక చేతి మీద అని అంటే నేను ఎంతగా ఆలోచించకపోదు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ అభిప్రాయం, అందరి వ్యక్తిగత అనుభవాల్లో ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నేను లేఖనాల్లో ఏ కాన్సెప్ట్ మీదైనా ఏ విషయం మీదైనా పరిశీలన చేస్తున్నప్పుడు అది నాకు అర్థమైన తర్వాత వివరించి వదిలిపెట్టాను. ఇంకా దాని మీద నాకు తెలియనటువంటి ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తూ ఉంటాను. ఇది నా యొక్క అనుభవం మాత్రమే. దాని గురించి నాకు అర్థమైపోయింది, దీని మీద అర్థమైపోయింది కాబట్టి ఇంకా దీని గురించి ఆలోచించక్కర్లేదు అనే వ్యక్తిని కాదు. దాని మీద ఇంకా ఏమైనా తెలియనటువంటి విషయాలు బయటపడతాయా అనే ఆలోచన ప్రార్థనలోనూ పరిశీలనలో కూడా చేసే వ్యక్తిని కనుక దీని మీద కొంత ఆలోచించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుని మూలంగా నేను తెలుసుకోవడానికి దేవుడు కృపొందించాడు అంటాను. ఈ ముద్ర కుడి చేతి మీద అని స్పష్టంగా రాయబడింది. చేతి మీదనైనను నొసటి యందైనను అంటే బాగానే ఉంది. లేదంటే ఎడమ చేతి మీద అని అన్నా సరే అది వేరేగా ఆలోచించను. కానీ ఎంత క్లియర్గా దేవుడు రాయించాడు, కుడి చెయ్య అని అంది. అవునా కదా? ఇంగ్లీష్ బైబిల్లో రైట్ హ్యాండ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. కుడి చేతి మీద అనే మాట కుడి చెయ్యే ఎందుకు దేవుడు ప్రస్తావించాడు? ఎందుకు కుడి చెయ్యనే రాయించడానికి ఇష్టపడ్డాడంటే, కుడి చేతికి వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది, ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కుడి చెయ్య అనేటువంటిది అధికారానికి సాదృశ్యంగా ఉంది. లేఖనాలను బట్టి ఆలోచిస్తే కుడి చెయ్య అనేటువంటి అథారిటీకి సాదృశ్యంగా ఉంది. కుడి చెయ్య అనేటువంటిది దీవెనకు సాదృశ్యంగా ఉంది. కుడి చెయ్య అనేటువంటిది బలానికి సాదృశ్యంగా ఉంది. కొన్ని లేఖనాలను బట్టి ఆలోచిస్తే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కొన్ని జోడించుకొని మాట్లాడితే అర్థమవుతుంది. కుడి చెయ్య అనేది దీవించడానికి కూడా సాదృశ్యంగా ఉంది. కుడి చెయ్య అనేటువంటిది రక్షణకు కూడా సాదృశ్యంగా ఉంది. కాబట్టి కుడి చెయ్య వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకుంది, ప్రత్యేకమైనటువంటి పాత్ర అది పోషిస్తూ ఉంది. ఎడమ చేతికి లేదు అని నేను అంటలేదు. కుడి చెయ్యన్నా ఎడమ చెయ్యన్నా ఆయన కలుగు చేస్తేనే వస్తుంది. అవునంటారా కదంటారా? కొంతమంది కుడి చేత్తో రాస్తారు, కొంతమంది ఎడమ చేత్తో రాస్తారు, కొంతమంది కుడి చేత్తో తింటారు, కొంతమంది ఎడమ చేత్తో తింటారు.
అది మనకి రెండు చేతులు ఒకటి చిన్నదే ఒకటి పెద్దదనే కాదు, కానీ కుడి అనేటువంటి మాట చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన స్థానానికి పోల్చబడింది. ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేటువంటిది కుడి చేతి మీద అనేటువంటి దానికి సంబంధించి ఉపయోగించబడింది. కాబట్టి ఈ కుడి చెయ్య అనే దేవుడు ఎందుకు ఉపయోగించాడు అంటే చాలా విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం బయటపడింది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను, నేను చాలా ఆనందించాను ఆత్మలో కూడా. వాస్తవానికి మనం ఉదయం లేచిన వెంటనే కుడి చేత్తోనే మొట్టమొదటి పని చేస్తాం. ఏంటి చెప్పండి, చెప్పాలి. ఏం చేస్తాం? కళ్ళు తుడుచుకుంటాం. పొద్దున్న లేచిన వెంటనే కుడి చేత్తో కళ్ళు తుడుచుకుంటాం. లేచిన వెంటనే కుడి చేత్తోనే బ్రష్ చేస్తాం. కుడి చేత్తోనే ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం. కుడి చేత్తోనే స్నానం చేసి వాళ్ళు నీళ్ళు పోసుకుంటారు. కుడి చేత్తోనే రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కుడి చేత్తోనే ముఖం కడగడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తినడానికి కూడా కుడి చేతిని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే కుడి చేతి వాటం వారికి కుడి చేతిలో ఉన్నంత బలం ఎడమ చేతిలో ఉండదు. కుడి చేతితో చేసేటువంటి పనులు కొన్ని ఎడమ చేతితో మనం చేయగలం అంటారా? చెప్పండి. పొరపాటును కూడా చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఎక్కడికైనా మనం డబ్బులు ఇవ్వాలి అనుకో, వెంటనే ఏ చేతి ఇస్తారు? ఒకవేళ నీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేకపోయినా అవతల వాళ్ళకు ఉన్నాయి అనుకోండి, బాబు ఎడం చేత్తో కాదు నైనా కుడి చేత్తో ఇవ్వండి అని అంటూ ఉంటారు. అవునంటారా కదంటారా? కుడి చేత్తోనే డబ్బు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు డబ్బులు హ్యాండ్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు, అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షనే. ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా కొన్న తర్వాత వెంటనే గూగుల్ పే అన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నా దేంతో స్కాన్ చేస్తాం? ఎవరు ఎడం చేత్తో చేయడు. ఎడం చేత్తో పట్టుకుని ఇలా ఎవడో చేయడు. మ్యాక్సిమం 90% కుడి చేత్తోనే చేస్తారు. ఇక్కడే టైప్ చేసి ఆ కోడ్ చక్కగా స్కాన్ చేసి వదిలేస్తుంటారు. అంటే ఇంచుమించుగా మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా పనులు కుడి చేత్తో చేస్తూ ఉంటాం మనకి తెలియకుండానే. అవునంటారా కదంటారు? ఇలా మనం లెక్క పెట్టుకుంటూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతే బోల్డ్ అన్ని పనులు చెయ్యడానికి ఉపయోగపడేటువంటి చెయ్య ఈ కుడి చెయ్య కాదా చెప్పండి? ఎడం చేత్తో చేసేటువంటి పనులు కొద్దివే, కానీ కుడి చేత్తో చేసేటువంటి పనులు చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతుంది. ఎందుకంటే అది బలానికి సాదృశ్యంగా ఉంది, అథారిటీకి సాదృశ్యంగా ఉంది. ఒక మనిషిని చాలా విషయాల్లో నడిపించేటువంటిది కూడా ఈ కుడి చేయ. బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షను. ఈ 666 ముద్ర కూడా కుడి చెయ్య మీదనే అని అన్నాడు. ఎందుకు? క్రయ విక్రయాలు చెయ్యాలి అంటే నువ్వు 666 ముద్ర ఏ చేతి మీద పడాలి? కుడి చేయి మీద పడాలి. అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కొనాలన్నా, ఎవరికైనా ఏదైనా నువ్వు అమ్మాలన్నా నీ కుడి చేతి మీద ముద్ర అక్కడ స్కాన్ అవుతేనే తప్పి, ఆ దేవుని యొక్క న్యూమరికల్ డిజిట్స్ అక్కడ స్కాన్ అయితేనే తప్ప క్రయ విక్రయాలు జరగడానికి వీల్లేదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇది అతిపెద్ద బలవంతపు మత మార్పిడి ప్రపంచంలో జరగబోతుంది. ఇప్పుడు అందరం మనల్ని అంటారు ఏమని? బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు, బలవంతపు మార్పిడి చేస్తున్నారు. ఆ ముస్లింలైనా క్రైస్తవులైనా ఒక దేవుణ్ణే కదా పూజించేది, ఒక గ్రంథం నుంచి పుట్టుకొచ్చినాయే కదా ఈ రెండు మతాలు కూడా. మరి ముస్లింలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చి మత మార్పిడి చేశారా? ఏ ఇంటికైనా వచ్చి స్వార్థ ప్రకటించారా అని చెప్పి వాళ్ళేమో మత మార్పిడి చెయ్యని వారిగాను, మనమేమో మత మార్పిడి చేసేవారిగానే ఉన్నాం. వాళ్ళ గ్రంథంలో సకల సృష్టికి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి అనే మాట వాళ్ళ గ్రంథంలో లేదు. మా గ్రంథంలో దేవుడు రాశాడు, మీరు చూచిన వాటిని విన్న వాటిని వెళ్ళి నలుగురితో పంచుకోండి, మీరు సకల సృష్టికి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించండి అని ఈ గ్రంథం చెప్పింది. కాబట్టి ఆ గ్రంథంలో ఉన్న దేవుడు ఈ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడైతే మాటలు కూడా ఒక్కటే ఉంది. ఆ దేవుళ్ళే ఒకటి కాదు, గ్రంథాల యొక్క ఉద్దేశం కూడా ఒకటి కాదు. కానీ తెలియక ఒకే గ్రంథం నుంచి పుట్టుకొచ్చిన రెండు మతాలు, ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి రెండు మతాలు అంటారు. పొర్రపాటును కూడా కాదు. క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుడు
ఇస్లాం ఆరాధించేటువంటి దేవునికి సంబంధమే లేదు, అసలు సంబంధమే లేదు. కానీ ఒక మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, కొంతమంది హైందవ సహోదరుల్ని ఉద్దేశించి ఏమనంటే, క్రైస్తువులు బలవంతపు మతం మార్పిడి అంటున్నారు కదా, ఒక రోజు రాబోతుంది అసలు సిసలైన అతి భయంకరమైనటువంటి మత మార్పిడి మానవుని చరిత్రలో ఏ ఒక్క మనిషి కూడా కని విని ఎరిగిని ఎరగని మత మార్పిడి ఒకళ్ళు చేయబోతున్నారో, మీరు అనుభవించబోతున్నారో. అప్పుడు తెలుస్తుంది ఈ గొర్రెల యొక్క గొప్పతనం, ఈ గొర్రెల యొక్క సౌమ్యత్వం ఎలాంటిదో, వీరు వండుట వల్ల ఎంత విలువ, మా యొక్క విలువేంటో అంతా కూడా రోజున అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. 666 ముద్ర బలవంతపు మత మార్పిడి, అంతకు మించి ఏమీ కాదు. ఆ దేవుణ్ణి బలవంతంగా నువ్వు స్వీకరించకపోతే ఆల్రెడీ చంపేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎక్కడో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు అంగీకరించకపోతే చంపేయాలి, వాళ్ళ తలలు తీసేయాలి అని ఎక్కడ లేదు. అలాంటి ఆలోచనలో కూడా ఏ క్రైస్తవుడు కూడా ముందుకు వెళ్ళలేదు. కానీ కొంతమంది ఉన్నారు ఇప్పటికే. అది ఇంకా బలాన్ని పుంజుకున్న తర్వాత ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, ఈ దేవుణ్ణి కానీ మీరు అంగీకరించకపోతే మిమ్మల్ని చంపేస్తాము అనేటువంటి మాట నెరవేరేటువంటి రోజుల్లో మనం దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైందువులు లేని దేశాలన్నా ఉన్నాయి, క్రైస్తవులు లేని దేశాలన్నా ఉన్నాయి, బౌద్ధులు లేని దేశాలైనా ఉన్నాయి, జైన్లు లేని దేశాలు ఉన్నాయి. కానీ ఒక మతం లేని దేశం అంటూ కూడా ఏదీ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడిన ఒక మతం రాబోతుంది. వాళ్ళు అతి భయంకరమైన రీతిలో మత మార్పిడి చేయబోతా ఉన్నారు. ఆ మార్పిడిలో కానీ నువ్వు అంగీకరించకపోతే చావైనా చచ్చిపోవాలి, కానీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట పొరపాటును కూడా నీకు ఉండబోదు. ఇది చెప్తుంది 13వ అధ్యాయంలో. పైగా అది ఎక్కడ వేయబడుతుందంట చెప్పాలి, కుడి చేతి మీద వేయబడుతుంది. రెండోది నొసటి యందు డైరెక్ట్గా దేవుని పేరు రాయబడుతుంది. అది ఫ్లాగ్ రూపకంగా కావచ్చు, ఒక జెండా రూపకంగా కావచ్చు, లేకపోతే ఒక టాటూ రూపకంగా కావచ్చు, లేకపోతే ఆ ఇంకుతో డైరెక్ట్గా పేరు రాసుకోవడం కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అది బహిరంగంగా ఆ దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడిని అనేటువంటి ముద్ర ఉంటుంది. పరోక్షంగా కూడా అదే దేవునికి సంబంధించినటువంటి డిజిట్ కూడా రాబోతుంది. అది లేకపోతే పొరపాటున క్రయ విక్రయాలు జరగవు. అది ఎంచుకుంటే మాత్రం నువ్వు చచ్చిపోతావు, నీకు పరలోకమే ఉండదు, నిత్య నరకమే అని చెప్పి వాక్యం చాలా స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ ముద్ర కుడి చేతి మీద అని అన్నాడు. కుడి చేతి మీద అన్నాడేంటి దేవుడు? కుడి చేతి మీద అన్నాడేంటి దేవుడు? ఎడం చేతి మీద అనలేదు, చెయ్యని అనలేదు. ఏదో ఉంది, ఇంకా దీని గురించి ఏదో నాకు తెలియని విషయం ఏదో ఉన్నది అని నేను ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం, ఒక మాట, లేఖనాల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని దేవుడు గుర్తు చేశాడు. పైగా మాట్లాడినటువంటి మాట దేవుని యొక్క అపోస్తులుడో, ప్రవక్తో, సేవకుడో కాదు, కానీ స్వయంగా దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాట అన్నది. ఆ మాట మీకు విషయం చెప్తున్నాను చూడండి. 666 ముద్ర కేవలం ప్రకటన గ్రంథంలో మాత్రమే కనబడేటువంటిది అని అనుకుంటాం మనం. దానియేలు గ్రంథంలో కూడా రాయబడలేదు ఆ విషయం. కానీ మీకు విషయం తెలుసా, 666 గూర్చి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు అంటే మీరు నమ్ముతారా? నమ్ముతామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే నన్ను చూసి ఎత్తకండి చేతులు. నమ్మగలరా? యేసుక్రీస్తు ప్రభువు వారు 666 ముద్ర గురించి మాట్లాడారా? ఎప్పుడు చెప్పారండి? ఎక్కడ చెప్పారండి? అంటే ఈ బైబిల్లో లేదేమో, వేరే బైబిల్లో ఏమన్నా ఉండొచ్చేమో, అది చూసి మీరు చెప్తున్నారేమో అండి అని అనుకోవచ్చేమో. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని బైబిల్స్ అయితే ఉన్నాయో అన్ని బైబిల్లో కూడా రాయబడినటువంటి విషయం అది
క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు వారు రాబో దినాల్లో కనబడేటువంటి ఎదురయ్యేటువంటి ఈ ముద్రను గూర్చి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అయితే మనకి అది అపార్థమైందా, అర్థం లేకపోయిందో, అర్థం కాకపోయిందో నాకు తెలియదు, కానీ దాని మీద ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి రీతిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక మాట చెప్తున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనానికి అర్థం ఉంటుంది, ఆత్మీయ అర్థం కూడా ఉంటుంది. దానికి ఇచ్చేటువంటి వివరణ నార్మల్ అర్థం వర్తిస్తూ ఉంటుంది, ఆత్మ సంబంధమైన అర్థాన్ని కూడా అదే పదం చాలాసార్లు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే మరిచిపోలేని, మళ్ళీ తిరుగులేని ప్రసంగం ఏదన్నా ఉందంటే ఏ ప్రసంగం చెప్పండి? ఇంక మళ్ళీ ఆయన జీవితంలో ఇంక తిరిగిలేదు, ఇంక అలాంటి ప్రసంగం మళ్ళీ వినలేమేమో అనే ప్రసంగం ఒకటి ఉంది. ప్రపంచం అంతటినీ కూడా ఇప్పటికీ కూడా ప్రభావితం చేసినటువంటి ప్రసంగం అది. అనేక మందిని క్రీస్తును గూర్చిన విషయాన్ని బట్టి ఆలోచింపచేసేటువంటి ప్రసంగం అది. ఇంక మామూలుగా ఉండదు ఆ ప్రసంగం. ఇంక యేసుక్రీస్తు ప్రభువు వారి జీవిత ప్రారంభం నుండి ఈనాటి వరకు, అలాగే ఆదాము కాలం నుండి యేసుక్రీస్తు ప్రభు వారి కాలం వరకు అలాంటి ప్రసంగం ఎవరు చేయలేదు. అలాంటి ప్రసంగమే కొండ మీద ప్రసంగం. తిరిగి ఉండదు మళ్ళీ అలాంటి ప్రసంగం. రాజ్యాంగం రావడానికి ఈ లేఖనాలు ఉపయోగపడ్డాయి. చట్టాలు విధించడానికి కూడా ఆయన ప్రసంగంలో కొన్ని మాటలు ఉపయోగపడ్డాయి. ప్రపంచ దేశాల్ని పాలించినటువంటి అనేక మంది నాయకులను కూడా ప్రభావితం చేసిన ప్రసంగం కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ప్రసంగం అంతా చేసుకుంటూ ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి 2 కఠినమైనటువంటి హృదయాలకి గుచ్చుకునేటువంటి 2 మాటలు మాట్లాడతాడు ఆయన. ఆ మాటల్లో దీని యొక్క ప్రస్తావన ఉన్నది అని నా అభిప్రాయం కనబరుస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు అడిగి చాలామందికి అర్థమైపోవాలి. ఇంకా అర్థం కాలేదు అంటే మీరు ఇంకా ఎదగవలసిన వారే ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు గమనించండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను, ఏ కన్ను? ఎడమ కన్ను అని అనట్లేదటైనా. ఎడమ కన్ను అని ఎందుకు అనట్లేదు ఆయన? ఎందుకు చెప్పండి? నిజంగా మీకు విషయం తెలుసా? మనకున్నటువంటి 2 నేత్రాల్లో మొట్టమొదటగా చూడాలి అనుకునేది, మొట్టమొదటిగా చూపుని మనిషిని తిప్పేది కూడా ఈ కొన్నే. ఎడం కొన్ని తిట్టేపి ఎవరన్నా చూస్తారా? కుడి కొన్ని తిట్టేపి చూడవచ్చు, ఇటేపి చూడవచ్చు. ఇక్కడ కూడా చాలా క్లియర్గా రాయబడినటువంటి విషయం ఏంటో తెలుసా? నీ కుడి కన్ను నిన్ను పరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించు నీకు ప్రయోజనకరము కదా అని కుడి కన్నుతో గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వచ్చును, నీ కుడి చెయ్య. ఏముంది అక్కడ? నీ ఎడమ చెయ్య అని అనలేదు ఆయన, నీ కుడి చెయ్య. ప్రకటన గ్రంథం 13, 17, 18లో ముద్ర వేయించుకునేటువంటి చెయ్య. ఇక్కడ నేను చదువుతున్నా. నీ కుడి చెయ్య నిన్ను అభ్యంతరపరచని ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారివేము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకడు నశించుట నీకు ప్రయోజనకరము కదా అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇక్కడ మనం కానీ గమనించినట్టయితే కుడి కన్ను, కుడి చెయ్య, కుడికయ్య పెరికి వేయడం మంచిది అంటున్నాడు ఆయన.
ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను కానీ నీ కుడి కన్ను కానీ ఇబ్బంది పెడితే ఆ కన్నును తీసి పాడేయడం బెస్ట్. ఎందుకని అంటావా, 2 కళ్ళతో నరకముల్లో ఉండుట కంటే కూడా ఒంటిగాడివే బ్రతుకుండడం మంచిది అంటున్నాడు ఆయన. అవునంటారా కాదంటారా? ఏ కారణాన్ని బట్టి కుడుకొని తీయమంటున్నాడు? తినకూడనటువంటి పదార్థాలు ఏమన్నా తినడానికి అది పురుకొలుపుతుంది కనుక దాన్ని తీసేయి అని అన్నాడా? చెప్పండి. త్రాగకూడనటువంటిది ఏదైనా త్రాగాలి అనేటువంటి ఒక ఆలోచనని నీలో పెట్టే ప్రయత్నం ఈ కుడుకని చేస్తుంది కనుక ఈ కుడుకుని తీసి పాడే అని అంటున్నాడా? కాదు. ఏమంటున్నాడు? దేనికోసం అది ఉపయోగించబడిందంటే, ఒక స్త్రీని వ్యభిచారపు ఆలోచనతో చూడడానికి ఉపయోగపడిన ఈ కుడికన్ను కానీ నేను అభ్యంతరపరిస్తే ఆ కుడికన్ను ఏం చేయాలి? తీసేయాలి. ఎంత క్లియర్గా రాయబడింది అంటే, ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం కాదు పాపం, వ్యభిచారం. ఒక వ్యక్తి పట్ల తప్పుడు ఆలోచన రావడానికి కారణం కూడా వ్యభిచారమేనంటున్నాడు. అవునంటారా కదంటారా? కొంతమంది ఫిజికల్గా కలగపోవచ్చు కానీ కళ్ళతో వ్యభిచారం చేసేస్తూ ఉంటారు. మీరు నమ్ముతారని నమ్మరు. కళ్ళతో రేపులు చేసేస్తూ ఉంటారు. కళ్ళతో నగ్న దృశ్యాన్ని ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కళ్ళతోనే ఆ వ్యక్తితో సంపర్కం పెట్టుకునే ఆలోచనలో మునిగి తేలిపోతూ ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళు ఏమని అనుకుంటారంటే, ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మేము పాపంలో పాలు పంచుకోలేదు కదా, ఆ వ్యక్తి యొక్క శరీరంతో మేము సంపర్కం పెట్టుకోలేదు కదా, ఆ వ్యక్తితో మేము ఏ విధంగా కూడా సంభోగించలేదు కదా అని అనుకుంటారు. కానీ ఆల్రెడీ నీ కుడికొన్ను ద్వారాగా నీకు ఆ వ్యక్తి మీద అలాంటి ఆలోచన వచ్చినప్పుడే నువ్వేం చేసినట్టు అంటున్నాడు అక్కడ? చెప్పండి. పాత నిబంధన చాలా కఠినమైనది, కొత్త నిబంధన చాలా కొంచెం దేవుడు ఉపశమనాన్ని అందించాడు అని అంటారు కొంతమంది. అది పెద్ద అబద్ధం. కొత్త నిబంధన ఇంకా కఠినమైంది. పాత నిబంధన వ్యభిచారం చేస్తే చంపాలి. కొత్త నిబంధన వ్యభిచారపు ఆలోచనతోనే పాపం అంటున్నాడే. కొంతమంది ఉంటారు, అందరూ ఈ విధంగా ఉండకపోవచ్చు కానీ ఒక ఆడదాన్ని చూసి రకరకాలైన ఆలోచనలు చేసేస్తూ ఉంటారు. ఆ వ్యక్తితో ఏ విధంగా కూడా సంబంధం ఏం పెట్టుకోరు. మళ్ళీని కొన హృదయంలో పాపం, హృదయంలో ఆ వ్యక్తితో ఏదో చేసేస్తున్నాం, ఆ వ్యక్తిని ఊహించుకోవడమే భయంకరమైన పాపం. ఇది చాలామందికి తెలియదు. ఒక వ్యక్తిని తప్పుడుగా ఊహించుకోవడమే విచారం అన్నాడు ఆయన. ఆ వ్యక్తితో వెళ్ళిపోయి ఏమి అది చేసే అక్కర్లేదు, ఏమని సంభోగించే అక్కర్లేదు, ఎఫ్ఐఆర్ ఏం పెట్టేసుకోక్కర్లేదు. ఆ వ్యక్తి మీద నీకు అలాంటి మోహపు ఆలోచన రావడమే వ్యభిచారం. భలే ఉంది కదరా అమ్మాయి, ఇలాంటి దాంతో అంటే అయిపోయినట్టు అక్కడ. ఏ ఉందరా బాబు ఆవిడ పర్సనాలిటీ, అయిపోయినట్టు అక్కడ. ఏ ఉన్నాడు రా బాబు, ఇలాంటి వాడు నాకు భర్తగా వస్తేనా, ఇలాంటి వాడు ఇలాంటిది నాకు భార్యగా వస్తేనా, ఇలాంటి ఆలోచన నీది కాని దాని మీద నీకు కలుగుతుందంటే దానికి కారణం ఏంటి? నిజం అది మీరు నమ్మినా నమ్మకపోయినా మనం చాలా పరిశుద్ధులము, చాలా పవిత్రులము. ఈ రోజు వరకు కూడా ఎవరితో కూడా అలాంటి పాప పనులు చేయలేదు అని అనుకుంటూనే మనకి తెలియనటువంటి ఎన్నో పాపాలు కంటి మూలంగా చేసేస్తుంటుంది. ఎప్పుడే బయటపడద్దు అంటే తీర్పులో బయటపడిపోద్ది. మన పరిశుద్ధులు పవిత్రులు నాకు తిరిగిలేని జీవితంలో జీవించాలని అనుకుంటావు కానీ నీ మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి తీర్పు ఒకటి ఉంది. ప్రభువా నేనెప్పుడు చేయలేదా? అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే మనసులో అనుకోలేదు నువ్వు ఏముందరా బాబు అని. అయిపోయింది కదరా, నోటి అయిపోయింది ఇక్కడ వెంటనే. అది చెప్తుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో ఉన్నటువంటి మాట తెలియపరుస్తూ ఉంది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానికి పెరికి పక్కనెట్టమని కూడా అనలేదు, తీసే. ఇంకా అలాంటి కన్ను ఉండకపోవడం, అలాంటి దృష్టి ఉండకపోవడమే మంచిది అని చెప్పి అంటాడు. అంటే ఇది ఎందుకు ఉపయోగపడిందంటే మోహపు ఆలోచన. నిజంగా చెప్తున్నాను, నేను ఎవరినో ఉద్దేశించి చెప్తున్నాను అనుకోకండి, కానీ చాలామందికి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అది మానవ సహజ సిద్ధమైనటువంటి ఒక విధానం. అది
ఎందుకంటే జన్మ పాపం ఉంది కనుక ఆ, అది ఆటోమేటిక్గా ఆ విధంగా మనిషిని తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనిషిగా దాన్ని జయించడం కష్టము అని అనుకునేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషిగా పుట్టి ఆయన లోకాన్ని జయించి చూపించి మీరు జయించగలరు అని మాదిరిచ్చాడు. ఎవరి ద్వారాగా? పరిశుద్ధాత్మని యొక్క సహకారంతో సహాయంతో చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నిజంగా చాలామంది తెలిసి తెలియకుంటే పాపం చేసేస్తూ ఉంటారు. చేస్తారా చేయరా చెప్పండి. చాలామంది చేస్తూ ఉంటారు. ఆడలు చేయరా? ఏ ఉన్నాడండి మహేష్ బాబు, మామూలుగా ఉన్నాడండి, అయిపోయినట్టు అక్కడ. మహేష్ బాబు గారి ఎత్తు రంగు గిక్కు అంతా చూసి నీకు ఒక రకమైన రాకుండా ఆలోచన వచ్చిందంటే అది పాపమే. మగవాళ్ళు మాత్రమే ఈ విధమైన ఆలోచన విధానంలో వెళ్తారని అనుకోవడం పెద్ద ప్రమాదం. ఆడవాళ్ళు కూడా ఇంకా మానసికంగానూ ఆలోచనల ద్వారాగా తృప్తి పొందేటువంటి కొన్ని దురాత్మలు ఉంటాయి. వాటి ద్వారాగా మీరు అలా ప్రభావితం అవుతూ ఉంటారు. వాస్తవానికి మీరు మంచోళ్ళే. మీలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఆ ఆశని అలా తీర్చుకోవాలని ఎలాగా జరిగే అవకాశం లేదు కనుక ఆలోచనల ద్వారాగైనా మనశ్శాంతిని మనస్తృప్తిని సంపాదించాలి అని కొన్ని దయ్యాలు అలా చేస్తూ ఉంటాయి. అది మీకు తెలియక ఇది ఎవరికీ తెలియదు అనుకుంటారు, కానీ తీర్పులో బయటపడతాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో కూడా ఇలాంటి మోహపు ఆలోచనలు అనేటువంటివి సహజంగా ఎదురవుతున్నప్పుడు వాటిని జయించగలిగేటువంటి రీతిలో ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అయితే 30వ వచనానికి వచ్చేటప్పటికి నీ కుడి చెయ్య అని అన్నాడు ఆయన. కాబట్టి కుడి చెయ్యి గురించి నేను చాలాసార్లు ప్రసంగాలు చేశాను. ఏంటి కుడి చెయ్య? కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి పారవేయము. కుడి చెయ్యి అనేటువంటిది నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పారేయండి అనేటువంటి మాట నేను ఏ విధంగా ఉద్దేశించి చెప్పానంటే మాస్టర్బేషన్ గురించి ఉద్దేశించి చెప్పాను. 27వ వచనంలోనేమో కంటి ద్వారాగా మనస్తృప్తి కలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే 30వ వచనంకి వచ్చేటప్పటికి ఈ కుడి చేతి ద్వారాగా చేసేటువంటి మాస్టర్బేషన్ వల్ల తృప్తిని సంపాదించుకుంటున్నారు అనే విషయం మీద చాలాసార్లు వాక్యం చెప్పే ప్రయత్నం చేశాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. పోర్నోగ్రఫీ అతి భయంకరమైన పాపాల్లో అదొక రకమైన పాపం అని కూడా చెప్పే ప్రయత్నం చేశాను. పోర్నోగ్రఫీ చూస్తూ మాస్టర్బేట్ చేసుకునేటువంటి వ్యక్తులు భయంకరమైనటువంటి శాపానికి పాపానికి నరకానికి పరిమితం అయిపోతారు అనేటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాను. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాస్టర్బేషన్ అనేటువంటిది అంటే చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళకి దాని యొక్క అర్థం కూడా తెలియకపోవచ్చు. తెలుగులో దాన్ని హస్తప్రయోగము అని అంటారు. స్వయం తృప్తి పొందుకోవడం కొరకు శరీర అవయవాల్ని వారంతట వారిగానే ఉపయోగించుకోవడం. అలా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటువంటి అవయవమే కుడి చెయ్య. ఈ పాపంలో మగవాళ్ళు పడుతుంటారు, ఆడవాళ్ళు కూడా పడుతూ ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటో తెలుసా? మాస్టర్బేషన్ అనేటువంటిది మహాభయంకరమైన పాపం, నరకానికి నడిపించే పాపం, వ్యభిచారంతో సమానమైన పాపం అని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది దీని గురించి పెద్దగా పాత నిబంధనలో కూడా చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏంటంటే అనుకోని విధంగా ఒకవేళ సెమన్, తెలుగులో దాన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒకవేళ అది పట్టుకున్నా సరే సాయంత్రం వరకు అపవిత్రులై ఉంటారని ఉంది. అనుకోని విధంగా అంటే ఉద్దేశపూర్వకంగా సెమన్ కానీ ఎజాక్యులేట్ అయితే ఒకవేళ సీడ్ కానీ భూమి మీద పడితే అది ఇంకెంత భయంకరమైన పాపం వస్తారో ఆలోచించి. నిజంగా వాక్యం సెలవిస్తాం. చాలామంది మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మగాళ్ళే ఇలాంటివి చేస్తూ ఉంటారని అనుకుంటారు, కానీ మగాళ్ళ కంటే ఎక్కువగా ఈ వ్యసనానికి ఈ బలహీనతకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది అని శాస్త్రీయంగా కొన్ని నివేదికల్లో కూడా బయటపడింది. అది భయంకరమైన పాపం. అది దాన్ని జయించడం అనేటువంటిది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అది కొంతమంది త్రాగకుండా పడుకోలేరు తెలుసా మీకు? మందు తాగకపోతే వాళ్ళకి నిద్ర పడదు. ఇది ఒక రకమైన బ్యాచ్. కొంతమంది సినిమా చూడకపోతే నిద్ర పడదు. ఇది ఇంకో రకమైనటువంటి బ్యాచ్. ఇంకో రకమైన బ్యాచ్ ఏంటో తెలుసా?
వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అనేటువంటిది ఉండకపోతే ఆ రోజు నిద్ర పడదు. ఇది 3వ రకమైనటువంటి బ్యాచ్. 4వ రకమైన బ్యాచ్ ఉంది. ఏంటో తెలుసా? వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకోకుండా పడుకోలేరు. ఇది కొన్ని వైద్య సంబంధమైనటువంటి పరిశోధనలో బయటకు వచ్చింది. అది బయోలాజికల్ ఆర్డరే కదండి. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమీ అలాంటి పాపం చేయట్లేదు కదండి. మా అంతటగా మేము స్వయం తృప్తి పొందుకోవడంలో తప్పేముందండి అనే ప్రశ్న చూస్తున్నటువంటి యవనస్తులకు ఎవరైనా రావచ్చేమో. నీ అంతటగా నీవు స్వయం తృప్తి పొందుకుంటున్నావో నువ్వు అనుకుంటున్నావు. కాదు, లోపల ఉన్నటువంటి దురాత్మల యొక్క ఆశకి తృప్తి కలిగిస్తున్నావు నువ్వు. ఎందుకంటే వాటికి బాడీస్ లేవు. దురాత్మలు ఆత్మ సంబంధమైనవి. ఆత్మలో వాటి కోరికలు తీర్చుకోవాలంటే ఒక శరీరాన్ని ఉపయోగించుకోవాలి. నెఫీలియన్లు అనేటువంటి వారు పుట్టడానికి పరలోకం నుంచి త్రోసివేయబడిన దేవదూతలు, ఆత్మ సంబంధులు. కానీ వారు దేన్ని ఉపయోగించుకున్నారు? మనిషి యొక్క స్వారూప్యాన్ని, శరీరాన్ని ఉపయోగించుకొని అట్టి పాపాన్ని జరిగించారు. మనిషి యొక్క సీడ్ని ఉపయోగించుకున్నారు. కానీ ఆ మనిషిని ఆ విధమైనటువంటి రీతిలో వాడుకుంది దురాత్మ. ఒక ఆత్మ వచ్చి వాడుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? దురాత్మకి, సాతానికి మనకు తెలియకుండానే కొన్ని ఆత్మ సంబంధమైన ద్వారాలు తెరవడంలో పోర్నోగ్రఫీ ఉపయోగపడుతూ ఉంటుంది. వాటికి మాస్టర్బేషన్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. స్పిరిచువల్ గేట్స్ అనేటువంటివి ఓపెన్ చెయ్యబడితేనే అవి లోపలికి వస్తాయి. ఈ గేట్ ఎప్పుడు కూడా మూయబడి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడో నేను మళ్ళీ బయటికి వెళ్తాను లేదు. ఏమన్నది అక్కడ? నాతో ఆ వ్యక్తితో నేనేం చేస్తాం? మళ్ళీ వెళ్తాను లేదు. అంటే గేట్స్ మూయబడతాయి. కానీ ఎప్పుడైతే దురాత్మ మళ్ళీ వ్యక్తిలోకి ప్రవేశించి ఇలాంటి ఆలోచనలు ఈ కంటి ద్వారాగా, చేతి ద్వారాగా మొదలవుతాయో, ఆ ద్వారం తెరవబడిన తర్వాత దురాత్మలు వచ్చి ఆ వ్యక్తిలో తెస్తేసి వాటి యొక్క ఆలోచనలు, ఆశలు, కోరికలన్నీ నీ ద్వారాగా తీర్చుకుంటాయి. మనమేమనుకుంటాం? శరీర సంబంధమైనటువంటి ఒక కోరిక మొదలైంది మనం అనుకుంటాం. అది మామూలుగా కూడా కోరికలు మొదలవుతాయి, తప్పు అని అనట్లేదు. కానీ ఆ కోరికలు భార్యతో భర్త, భర్తతో భార్య, దాన్ని దాటి ఆ లైన్ దాటితే దాని వ్యభిచారం అన్నాడు దేవుడు. దానితో పాటుగా స్వయంగా అలాంటి కోరికలు తీర్చుకోవడం వీలు లేక, నియంత్రించుకోలేక ఒక మనిషి యొక్క కుడి చేతినైనా ఎడమ చేతినైనా ఆ స్వయం తృప్తి కొరకు ఉపయోగిస్తే దాన్ని కూడా పాపమే అంటాడు. దాని బదులు ఆ చెయ్యి నరికేయడం మంచిది అంటాడు. స్పిరిచువల్ గేట్స్ అనేటువంటివి ఉపయోగపడతా ఉంటాయి. కొంతమంది పెద్దవాళ్ళకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కల్చర్లో అసలు మాస్టర్బేషన్ అనేది, పోర్నోగ్రఫీ అనేది టీనేజ్ వచ్చే వరకు కూడా తెలియదు. మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదరా తమ్ముడు. ఇందులో మనం ఏమన్నా దైవాది సంభూతులమా? మనం ఏమన్నా పైనుంచి ఏం ఊడిపోలేదు కదా. మనకి అలాంటి ఆలోచన, మనం అలాంటి చూసి అన్నీ చేసి ఉండుండొచ్చు. ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత, ఒక యవ్వన దశలో పోర్నోగ్రఫీ అనేది, మాస్టర్బేషన్ అనేటువంటి ఒక ఆలోచన, ఇలా చేయాలి, అలా చేస్తే మనం స్వయం తృప్తి పొందుకుంటామని అది వస్తుంది, మనకి తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి దీన్ని ఏమంటున్నారు? ఇప్పుడున్నటువంటి జనరేషన్ని ఎక్సా జీ జనరేషనా? జీ ఈ జనరేషన్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది తెలుసా? 5వ తరగతి 6వ తరగతి చదువుకునే పిల్లలు కూడా పోర్నోగ్రఫీ చూస్తున్నారు. 5, 6 తరగతులు చదివే వాళ్ళు కూడా అశ్లీలమైనటువంటి దృశ్యాలకి, సినిమాలకి అలవాటు పడిపోయారంటే మీరు నమ్ముతారా? ఇవి ఎక్కువగా మగవారే చూస్తారండి అని మీరు అనుకుంటున్నారేమో. ఆడవాళ్ళు చూస్తున్నారు. గర్ల్స్ హాస్టల్స్లో కొన్ని బయట పడుతున్నప్పుడు కొంతమంది వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి క్రమంలో బయటకు వచ్చినటువంటి విషయాలను బట్టి ఆ హాస్టల్ మేనేజ్మెంటే నివ్విరిపోయినటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. మీకు తెలుసో తెలీదు. రీసెంట్గా కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో అవి పబ్లిష్ అయినాయి. కానీ యాజమాన్యం కొంచెం పేరుగాంచింది అయితే వాటిని ఆపేస్తుంది. ఇవన్నీ చెప్తే అది బాగోదు కనుక నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకు అని అంటే వారి యొక్క కోరికల్ని వారు అణుచుకోలేక, వారి శరీరంలో పుట్టేటువంటి
ఈ రకమైనటువంటి ఆ కోరికని నియంత్రించలేక ఆ విధంగా చేసుకుని వెళ్ళిపోతుంటారు. నేను బయటలతో పాపం చేయట్లేదు కదా, ఒక వ్యభిచారి దగ్గరికి వ్యభిచారం చేయట్లేదు కదా, ఒక అఫైర్ పెట్టుకుని అలాంటి పాపం చేయట్లేదు కదా, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్తో ఆ విధమైన పాపం చేయట్లేదు కదా అనుకుంటారు కదా. దానికంటే పెద్ద పాపం ఇది పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్ అనేది. అలా జరగడానికి వీల్లేదు, ఆ పని చేయడానికి వీల్లేదు. దాని బదులు కుడి చేయి నరికేసి ఎక్కడన్నా పాడే. 2 చేతులతో నరకంలో ఉండడం కంటే ఒంటి చేతితో నువ్వు బతుకుండడం చాలా గొప్ప విషయం రా అంటున్నాడు దేవుడు. అభ్యంతరపరుస్తుందేమో ఒకవేళ నీ కుడి చేయి ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లేనిపోని కోరికలు మొదలవుతున్నప్పుడు, ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని నియంత్రించకపోతే అది భయంకరమైనటువంటి పాపపు లెక్కల్లోకి వెళ్తాది అని చెప్పి వాక్యం సెలవిస్తాం. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకి కదని చూసేటువంటి ఫాలోవర్స్ కూడా చెప్పేది ఏంటంటే, కోరికలు అనేటువంటి తప్పు కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అది దేవుడు పెట్టింది. ఆ కోరికలు రాకపోతే డాక్టర్ ఏమంటారు, బాబు నువ్వు దేనికి పనిచేయనైనా చెప్పాలి, వైవాహిక జీవితానికి పనిచేయవు. కాబట్టి ఏమండి ఇలా అంటున్నాను మీరు ఏమనుకోకండి. మీ అబ్బాయి సంసార జీవితానికి పనిచేయండి, మీ అమ్మాయి సంసార జీవితానికి పనిచేయదండి. కాబట్టి పెళ్ళి అనేటువంటి ఆలోచన ఉండకపోవడం మంచిదండి అని అంటారు. ఎప్పుడు ఏ విధమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, మగవాళ్ళలో టెస్ట్రోస్టిరోన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు, ఏ విధంగా కూడా అటువంటి ఆలోచనలు కోరికలు లేనప్పుడు డాక్టర్ గారు ఆ వ్యక్తిని ఒక వ్యాధిగ్రస్తుడు అని అంటారు. కోరికలు ఉండాలి, దేవుడు పెట్టాడు, అది కాదని నేను అనట్లేదు. కోరికలు ఉంటాయి, వస్తాయి, దాన్ని శోధన అన్నాడు. శోధనను జయించువాడు ధన్యుడు. యోసేపుకు కోరికలు లేవా? ఆయన ఏమన్నా చెప్పండి, ఆ టైప్ కాదు కదా యోసేపు. ఆయన మగాడే కదా, పౌరుషం కలిగిన మగవాడే కదా. ఆ మగతనం లేదేమోనండి, అందుకే పోతిఫర్ భార్య గారు వచ్చినప్పుడు ఏ పో అని పారిపోయాడండి అని అంటారేమో. అంత మగతనం లేకపోతే ఆయనకు పిల్లలు పుట్టారు. మగతనం అనేటువంటిది పిల్లలు పుట్టడంలో కాదు, శోధన జయించడంలో బయటపడుతుంది. మనం మనుషులు అన్నాడు దేవుడు, రోడ్డు మీద కుక్కలు అనలేదు. కుక్కలతో సమానం అయితే ఎక్కడ పడితే అక్కడే అవి ఇజాక్యులేట్ చేసేస్తుంటే దేంతో పడితే దాంతో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనిషికి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, నియంత్రించుకోగలిగేటువంటి ఆ శక్తి మానవుడికి ఇచ్చాడు. కానీ అంత శక్తిని పొందుకున్నప్పుడు కూడా కొంతమంది కోరికలు నియంత్రించుకోలేకపోతుంటారు. కానీ ఆ కోరికలు సహజ సిద్ధమే. కానీ ఒకవేళ అలాంటి కోరికలు నియంత్రించుకోలేకపోతున్నామంటే మీ అమ్మగారి దగ్గరకో నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న కొంచెం ఇబ్బందిగా ఉంది, పెళ్లి చేసేది, క్లియర్ అయిపోద్ది, ఇంకే గొడవ ఉండదు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, పేరు నేను చెప్పడం మంచిది కాదు కనుక చెప్పాలనుకోవట్లేదు. ఆ వ్యక్తి తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి ఆ వ్యక్తి మీద నాకు చాలా గౌరవం పెరిగింది. కానీ ఆ వ్యక్తి ఆ మాట అన్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ చిచ్చి అన్నట్టుగా ఊహించుకుంటారేమో, నాకు తెలియదు. ఆ వ్యక్తి ఏమన్నా తెలుసా, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువైనాయి కాబట్టి కొంచెం అది ఇబ్బందిగా అనిపించిందో ఏటో. ఆ వ్యక్తి ఒకానొక సమయానికి పాపానికి, బయట ఉన్నటువంటి వ్యక్తులతో పాపం చేసేటువంటి దాని విషయంలో ఆ తృప్తి పొందుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరో ఖండించారు, కరెక్ట్ కాదని అన్నప్పుడు వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వచ్చి, నాన్న నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు ఏదైనా మంచి సంబంధం ఉంటే పెళ్లి చేశాను నాన్న చూసి అన్నారు. మరి ఎంతకంటే ఇంక మంచి మాట ఏం కావాలరా అని చెప్పి చక్కగా సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అలా చెప్తే ఏ ప్రాబ్లం లేదు, అలా చెప్పడానికి సిగ్గేమో కొంతమందికి. అందరూ ఈ విధంగా ఉంటారు. కొంతమందికి హార్మోన్స్ ఎక్కువైనప్పుడు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ వాడుకుంటాయి దురాత్మలు. ఎందుకంటే దీని మీద నేను చాలా వాక్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కనుక నేను చెప్తున్నాను. సంపాదించుకున్నాను కనుక ఒక్కసారి ఆ ఇజాక్యులేషన్ జరిగిందంటే ఆ పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. దానికి కారణమైనటువంటి నీ కుడి కన్నును తీసే, నీ కుడి చేయిని కూడా ఏం చేయి,
తీసిపాడే, నరికిపాడే, పెరికి వేసే అని చెప్పి దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలామందికి ఈ వచన భావం అర్థం కాలేదు. చాలామందికి నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి, మీ పిల్లల్ని చదివించాలంటే చదివించండి, తప్పు అని నేను అనట్లేదు, కానీ హాస్టల్లో పెట్టి చదివించకండి. అది లేడీస్ హాస్టల్ అయినా జెంట్స్ హాస్టల్ అయినా పెట్టి చదివించకండి. ఎందుకంటే ఇలాంటివి ఇన్ని చూసిన అనుభవాల్లో నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. హాస్టల్లో ఒక్కడ తేడాగాడు ఉంటే 99 మందిని దానికి అలవాటు చేస్తాడు. హాస్టల్ జీవితాన్ని చూసి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆ విషయాలు నాతో పంచుకున్నారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నిజమండి, నిజంగా అలాంటి వాళ్ళు ఉంటారు. ఒక్క వ్యక్తి ద్వారా, ఒక అమ్మాయి ద్వారాగా ఆ రూమ్లో ఉండేటువంటి అమ్మాయిలందరికీ కూడా పోర్నోగ్రఫీ అలవాటు చేసేసిందంట. ఒక అమ్మాయి వచ్చి, ఒక్క అమ్మాయి, నిజం తమ్ముడు, ఆ రూమ్లో ఉన్నటువంటి అమ్మాయిలందరికీ మాస్టర్బేషన్ అలవాటు చేసిందంట. పోర్నోగ్రఫీని అలవాటు చేసిందంట. మనకు తెలియని విషయం ఏంటంటే మన పిల్లలు అలాంటోళ్ళు కాదండి, ఇలాంటోళ్ళు కాదని. ఒకసారి గూగుల్కి వెళ్ళి హిస్టరీ చెక్ చేయండి. అంటే ఫోన్లో హిస్టరీ కాదు, మెయిన్ హిస్టరీ ఉంటుంది, అందులోకి వెళ్ళి చెక్ చేస్తే మొత్తం వచ్చేది లిస్ట్. అస్సలు హాస్టల్లో పిల్లల్ని చదివించకండి, హాస్టల్లో పిల్లల్ని ఉంచకండి. మనం మంచోళ్ళమే, మన బంగారం చాలా మంచిదే, మంచోడే, కానీ పక్కనున్న వాళ్ళు మాత్రం పాడు చేస్తారు. అలాంటిది ఇంతమందిని చూసిన అనుభవాల్లో చెప్తున్నాను నేను అందుకే అంత వేగ ఇష్టపడను. నేను సజీవితం అయినా ఈ సైంటిస్ట్ కడితేనే ఏమని వాళ్ళు మరి జాగ్రత్తగా ఉంటున్నారు కదరా, మరి జాగ్రత్తగా ఉంటున్నారు కదరా నాయన, తేడాగా లేని ఉంటారని వాళ్ళ కామన్, వాళ్ళు మనం బెబ్బే అడుగుతుండేవాడిని. నేను నేను ఆ కుర్రోళ్ళు ఉద్యోగాలు వచ్చేసి చదువుల మిత్తం ఎక్కడికైనా వెళ్ళిపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నారులే అని చెప్పి కూడా వదిలేసే వ్యక్తిని కదా. ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా అడిగేవాడిని, సిగ్గు మొహమాటం లేకుండా అడిగేవాడినే కదా. నేను జాగ్రత్తకుంటున్నావా, లేకపోతే ఏమన్నా వేసాలు వేస్తున్నావా అని అడిగేవాడిని. అబ్బాయి లేదని, నేను అలాంటి ఐటనే బాబు, నువ్వు అలాంటి వాడు అని కాదురా నాయన, నీ వయసు అలాంటిది. నేను ఎందుకంటే ఆ వయసులో అలాంటి పాపాలు చేసి వచ్చినాను కాబట్టి నేను చెప్తున్నాను, అది మంచిది కాదని. అబ్బాయి లేదన్న, తింటానన్న, శుభ్రంగా తింటాను, అది తింటాను, ఇది తింటాను, నేను తినన్నటువంటి జంతువు అంటూ ఏది లేదన్నయ్య, కానీ అలాంటి పాపాలు జిలాబాయ్. అలా అయితే సూపర్ రన్ అయినా, నీకు దండ ఇచ్చారనిపించింది. పచ్చిగా మాట్లాడేవాడు నీతో, తప్పైన మాట్లాడినా, సజీవితో మాట్లాడి డైరెక్ట్గా, ఒరే బాబు ఇక్కడ ఉన్న బాగానే ఉన్నావు, సిగరెట్లు అరే బీర్లు అయినా ఊరుకోని నా దగ్గర నవ్వకరా, రే పక్కన వాళ్ళు ఉంటారు పాడైపోతారా. నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నాను తల్లిదండ్రులుగా, ఒక తండ్రిగా అనేక తల్లికి తండ్రులకి, మీ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించకండి, పాడైపోతారు. డే స్కాలర్గానే పెట్టండి. బాగా దూరం అయితే మీ బంధువుల ఇళ్ళలోనే ఎక్కడన్నా పెట్టి చదివించుకోండి. దాన్ని హాస్టల్లో పెడితే ఒకానొక రోజుకి వాళ్ళు సంసారానికి పనిచేయనంత బలహీనలు అయిపోతారు. ఎందుకంటే కావలసినటువంటి ఎనర్జీ, చాలామందికి తెలిసే విషయం ఏంటో తెలుసా, వీర్యం అనేటువంటిది మనిషికి ఎనర్జీ, అదొక శక్తి. అది లేడీస్కి అందం ఎంత శక్తో మగాళ్ళలో ఇది చాలా శక్తి, ఎనర్జీ. అది ఆ ఎనర్జీని అవి సక్ చేస్తూ ఉంటాయి, దురాత్మలు సక్ చేస్తూ ఉంటాయి, వాటి కోరికల్ని ఈ చేతి ద్వారాగా తీర్చుకుంటూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నిన్ను అభ్యంతరపరిస్తే, చెప్పండి ఏం చేయమన్నాడు, ఆ కుడి చేతిని నరికి పారే, మళ్ళీ దగ్గర కూడా ఉంచుకోకు, మళ్ళీ రేపు రోజు మళ్ళీ అంటించుకోవాలని పెద్దేమో, అసలు వద్దు, ఆ కుడి చేతినే తీసిపాడి. దేహమంతయు నరకములో ఉండుట కంటే ఒంటిగాడిగా ఉండటం మంచిది కదా, ఒంటి చేత్తు ఉండటం మంచిది కదా అంటే ఎంత స్పష్టంగా నడుచుకోండి. అయితే దీని యొక్క అర్థం ఇదే, 100% ఈ వచనాల యొక్క అర్థం అదే. నేను దాని గురించి కూడా చాలాసార్లు ప్రసంగాలు చేశాను. కానీ దీని లోపల దాగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం వేరు. ఎందుకు కూడా చెప్తాను. వ్యభిచారం చేస్తే ఆ పాపానికి క్షమాపణ ఉందా లేదా? వ్యభిచారులకి క్షమాపణ ఉందా లేదా? చెప్పండి. అంటే మీకు ఈ ఆలోచన రావచ్చు, వ్యభిచారులకి, వ్యభిచారం చేసే వ్యక్తులకి క్షమాపణ లేదని అనకండి. అవి మరణకరము కాని పాపాల్లో కొన్ని పాపాలు.
నువ్వు చేసావు, తెలియని వయసులో, తెలియని సమయంలో, తెలిసి తెలియక ఏదో చేసుకుని వచ్చావు. వాక్యంలో ఎదిగావు, మంచి చెడుల వివేచన దేవుడు నీకు అందించాడు, పరిశుద్ధత అంటే ఏంటో నేర్పించాడు, ఆత్మీయత అంటే చాలా స్పష్టమైన రీతిలో నీకు అందించాడు. అది అంత తెలిసిన తర్వాత కూడా దారి తప్పిపోతే నీలాంటి వ్యక్తులకు క్షమాపణ ఉండదు. కానీ ఈ తెలియకుండా అంతంత మాత్రాన్నే ఒకవేళ ఎవరన్నా ఇలాంటి అలవాట్లు, ఇలాంటి తప్పులు పొరపాట్లు చేసి వారు తెలుసుకుని, ప్రభువా నేను చాలా తప్పు చేశాను నాయన, నేను చాలా భయంకరమైనటువంటి పాపాన్ని మూటగొట్టుకున్నాను నాయన, జీవితంలో మరొక్కసారి అలాంటి పాపం పొరపాటును కూడా చెయ్యను నాయన అని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకొని దాన్ని విడిచిపెడితే దేవుడికి క్షమిస్తాన్నాడా లేదన్నాడా? చెప్పాలి. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని అన్నాడు. కానీ దాన్ని నొప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణను అనుభవించి దాన్ని విడిచిపెడితే ఏమన్నాడు? కృప పొందుకొనును అన్నాడు. ఆయన అన్నాడా లేదా? అంటే ఒక మనిషి చేసినటువంటి పాపాన్ని, తప్పిదాన్ని గమనించుకొని దేవుని దగ్గర ఒప్పుకోలు చేసి దాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడికి క్షమిస్తాడా లేదా? అది మాస్టర్బేషన్ అవ్వచ్చు, పోర్నోగ్రఫీ ఎడిక్షన్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, మద్యపానం కావచ్చు, జోదం కావచ్చు, అది ఎంత భయంకరమైనటువంటి దురవ్యసనమైన, దురలవాటైన, పాపమైన, అది పాపము అని గమనించి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తాడా క్షమించడా? అంటే వ్యభిచారిని కూడా దేవుడికి క్షమిస్తాడా లేదా? కానీ ఇక్కడ ఏమని రాయబడం తెలుసా? ఈ వ్యభిచారము నరకంలోకి నడిపిస్తుంది అంటాడు. కానీ వ్యభిచారం చేసిన వ్యక్తి ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ముట్టకపోతే ఆ వ్యక్తికి పాప క్షమాపణ ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కానీ 30వ వచనం, 27వ వచనం చూస్తే ఒక వ్యక్తి పైన మోహపు ఆలోచన వస్తేనే చెప్పండి నరకంలో లింక్ చేశాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తేనే దాన్ని నరికే, లేదా నువ్వు ఎక్కడ పడిపోతావు? నరకంలో పడిపోతావు. అంటే నరకంలోకి నడిపించేంత భయంకరమైనటువంటి పాపం ఏదో ఉందనే కదా. ఏంటి ఆ పాపం? 100% లేఖనాలు సెలవిస్తుంది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖభరిస్తే ఈ యుగమందైనను ఒక్కిచ్చు యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. ఇది 100% నమ్ముతున్నారు. 666 ముద్రను బట్టి హ్యూమన్ డిఎన్ఏ ఏమైపోద్దని చెప్పాను. అంటే హ్యూమన్ క్రియేషన్లో ఆత్మ ఉందా లేదా? ఆయన ఊపిరి ఊదిన వెంటనే జీవాత్మ అయ్యాను, జీవం వచ్చింది, ఆత్మ కూడా వచ్చింది, పరిశుద్ధాత్మని యొక్క అవకాశం కూడా వచ్చింది. కానీ మీరు ఒక వచనం మీకు గుర్తు చేస్తాను, మైండ్ బ్లాక్ అయిపోద్ది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం 30వ వచనానికి లింక్ అన్నమాట. చూడండి, 19వ అధ్యాయం ప్రకటన. మనం ఎప్పుడు పైపైన తడివేసి పైపైన చూసేసి బాగుందండి ఇదేనండి అనుకుంటా కాదు. వాక్యాన్ని ఇప్పుడు కూడా ఎలా చదవాలన్నా నేను వాక్యపు వెలుగులో లోతుగా పరిశీలించాలి. అది విశ్వాసులు చేయరు, సేవకులు చెయ్యాలి, తెలుసుకోవాలి, విశ్వాసులకి నేర్పించాలి. ఎందుకంటే విశ్వాసులకి లేని వరాలని సేవకులకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే సేవకులు గొప్పోళ్ళని కాదు, మీరు బోధించువారే ఉన్నారు గనుక అంటాడు, మీరు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు గనుక అంటాడు ఆయన. ఈ విషయాలు నేను తెలుసుకొని, నేను గమనించి, నేను నలుగురికి నేర్పించకపోతే, నేర్పిస్తే నాకంటే పెద్ద జ్ఞానులైపోతారేమో అనే భయంతో నా అంతటి నేనే దాచిపెట్టుకుంటే దానికి లెక్క ఎవరు చెప్పాలి తెలుసా? నేనే. చాలామంది సేవకులు చెప్పరు. ఎందుకో తెలుసా? నాకంటే గొప్ప వాళ్ళు అయిపోతారేమో, నాకు మించిన పాస్టర్ అయిపోతాడేమో, నా సంఘంలోనే ఇంకొక కుంపట పెడతాడేమో, నా సంఘంలో ఉన్నవాడు నాకు మించిన అనుకుంటారు. ఎవరు దాల్దే. సతీష్ కుమార్ గారు నాకులా చెప్పాలంటే కుదరదు, నేను సతీష్ కుమార్ గారిలో చెప్పాలంటే అసలు కుదరదు. విలియమ్స్ గారు నాకులా చెప్పాలంటే జన్మ సరిపోదు, విలియమ్స్ గారిలో నేను చెప్పాలన్నా జన్మ సరిపోదు. ఎవరికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి వరాలు వాళ్ళకి ఇస్తాడు దేవుడు, ఎవరి విధానం వాళ్ళది. సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కనుక చూస్తే క్షమించబడని పాపం,
డైరెక్ట్గా నరకంలో వేసేటువంటి పాపం ఏంటో చూడండి. 19:20 అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలను చేసి దాని ముద్రని వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తియు పట్టబడి వారిద్దరూ గంధముతో మండు అగ్నిగుండములో దేంతో వేయబడ్డారు? గంధముతో కూడిన అగ్నిగుండములో బ్రతికుండగానే వేయబడ్డారు. ఆ వేయబడిన వాళ్ళు అబద్ధ ప్రవక్త ఉన్నాడు, యాంటిక్రైస్ట్ ఉన్నాడు. వారితో పాటుగా కుడి చేతి మీద ముద్ర వేయించుకున్న వారు కూడా ఉన్నారు. కావాలంటే చూసుకోండి, అక్కడ వాళ్ళకి క్షమాపణ ఉందా? వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు 5వ అధ్యాయం మత్తయి 27:30 ఉంది. నీ కుడికొను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగివేసి పక్కన పాడే, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేసి దూరంగా పారే. 2 చేతులతో దేహమంతయు నరకంలో ఉండుట కంటే కూడా ఒంటిగాడివే బ్రతుకుండుట మేలు కదా. ఏమంటున్నాడు అక్కడ? అంత పాపం అండి. కుడి చేయి అభ్యంతరపరుస్తుంది ఒక రోజున మనిషిని. ఏముందండి అందులో, పెద్ద ఇబ్బంది ఏముందండి? ఆ స్కానర్ అది వేయించుకోమంటున్నారు, అంతే కదా. అది ఒక్కటే వేయించుకుంటే మన జీవితాలు ఏమైపోతాయి? మన ఆత్మలు ఏమైపోతాయి? మనకేం అయిపోదు కదా. ఆకలి తీరాలంటే, మనం బ్రతికి బయటపడాలి అంటే, మన పిల్లలు మన కుటుంబం అంతా కూడా బ్రతకాలి అంటే ఆ చిన్నది అంగీకరిస్తే ఏముందండి అని. కానీ పొరపాటున 666 ముద్ర వేయించుకోవడానికి నీ చెయ్యి అభ్యంతరపరిచిందా? అభ్యంతరపరిచిన చెయ్యినైనా నరికే, కానీ పొరపాటును కూడా నువ్వేం చేయొద్దు. అది మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. అవునంటారా కాదంటారా? 100% క్లియర్ కదా. అది అభ్యంతరపరుస్తుంది కుడి చేయ. ఎందుకంటే ఆ రోజుల్లో తిండుండదు, భయంకరమైనటువంటి యుద్ధాలు, కరువు, వ్యాధులు, బలహీనతలు, త్రాగడానికి నీరు ఉండదు, తినడానికి తిండి ఉండదు. ఒకవేళ ఉన్నా సరే అది కొనాలంటే ఆస్తులు అమ్ముకున్నప్పటికీ కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు. ఆ సమయంలో ఏదైనా నీ దగ్గర అమ్మి తినాలి అని చెప్పి, ఎక్కడైనా నీది వస్తువు తాకట పెట్టాలి అన్నా కొనేవాడు ఫస్ట్గా నేను ఏమడుతాడు? బ్రో స్కాన్ అయ్యేవా లేదా? ముద్ర వేయించుకున్నావా లేదా? వేయించుకోలేదండి, వెళ్ళిపోండి. అయితే మేము కొనకూడదండి, మమ్మల్ని చంపేస్తారు మేము కొంటే. ఏమండి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయండి, ఆ రెండు దానిమ్మకాయలు, దానిమ్మ గింజలు 2 గింజలండి ఇస్తామండి, కానీ ఫస్ట్ మీ కుడి చేయి చూపించండి, మీ కుడి చేయి మీద మార్క్ ఉందండి, ముద్ర ఉందండి అని అడుగుతారు. అప్పుడు ఈ చెయ్యి ఏం చేస్తుంది? మనల్ని అభ్యంతరపరుస్తుంది. నీ ఆకలి తీరాలి అంటే, నువ్వు బ్రతికి బయట పడాలి అంటే, నీ కుటుంబం గవర్నమెంట్ వాడు పెట్టేటువంటి ఎన్నో ఆంక్షల నుంచి అధిగమించి విడుదల పొందాలి అంటే నిన్ను అడిగేది ఏంటో తెలుసా? షో మీ యువర్ రైట్ హ్యాండ్ అంటారు. నీ కుడి చెయ్యిని చూపించి అంటారు. ఆ కుడి చెయ్యి అభ్యంతరం చేస్తుంది, వేయించండి. సరే అండి వేసే. కరోనాలో వద్దండి అన్నా సరే కుడి చెయ్యి చాలా మందిని ఏం చేసింది? అభ్యంతరపరిచింది. సరే వేసేయండి, జరుగుతుందిలే, ఇంకా తప్పదులే, మా ఇంట్లో వద్దంటున్నారులే, అయినా ఇంకా తప్పదు. ఏ అభ్యంతరపరిచింది నిన్ను? కరోనా ట్రైల్ వర్షన్ 666 ముద్రకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి కొత్త నివేదిక ఏంటో తెలుసా? కరోనా వ్యాధి సమయంలో ఎవరైతే కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకున్నారో ఆ వ్యాక్సిన్స్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు మారాయని, హార్ట్ అటాకులు రావడానికి కూడా చాలా వరకు అది కారణమని WHO వెల్లడించింది. ఈ పాస్టర్ వ్యాక్సిన్ రాకముందే హెచ్చరించాడు. చాలామంది బంధువులు ఒప్పుకోలేదు, మీ కుడి చేతులు ఏం చేయలేదు, అంగీకరించడానికి ఒప్పుకోలేదు, అభ్యంతరపరిచి. ఇప్పుడు దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు, బతికున్న బాగానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. ఇది ట్రైల్. కోవాక్సిన్ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్కి ఐడీస్ ఇచ్చారు. మీకు తెలుసా? ఇప్పటికే ప్రజెంట్ డేకి కొన్ని ఆఫీసెస్కి వెళ్ళాలి అంటే ఐడి చూపించాలి.
ఐడి స్కాన్ అయితేనే లోపలికి అటెండెన్స్ పడుతుంది. ఆ లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తికి ఎప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక రూల్ ఏంటో తెలుసా? వ్యాక్సిన్ అయిందా లేదా ఎప్పటికే ఉంది. మీకు విషయం తెలుసా? బస్సు ఎక్కాలంటే వేయించుకున్న పేపర్ చూపించాలి. కరోనా టైంలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, లేకపోతే బస్సు ఎక్కనిచ్చేవారు కాదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాలి అంటే వ్యాక్సిన్ అయిందా లేదా అనే నిర్ధారణ పత్రికని చూపించాలి, లేకపోతే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కాదు. ఎంతమంది గుర్తుంది? సేమ్ అదే 666 ముద్ర. నీకు ట్రీట్మెంట్ జరగాలి అన్నా, నీ ఆకలి తీరాలి అన్నా, నువ్వు ఏదైనా కొనాలి అన్నా, ఏదన్నా అమ్మాలి అన్నా నిర్ధారణ సర్టిఫికేట్ కుడి చేయాలి. షో మీ యువర్ రైట్ హ్యాండ్ అంటారు వాళ్ళు. లేదు సార్ మేము ఇంకా వేయించుకోలేదు సార్, వెళ్ళిపోండి, అవసరం లేదు, జరగదు పని. కరోనాలో చాలామంది చేతులు అభ్యంతరపరిచి ఉండొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. జాగ్రత్తగా ఉంటాయి. ప్రతిరోజు పౌష్టికమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ, ట్యాబ్లెట్స్కి దూరంగా ఉంటూ, షుగర్ కంట్రోల్గా ఉంటూ, ఊపిరిలో ఏదన్నా తేడా పడలేని జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన చేస్తూ, ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు ఎంతో కొంత 20 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వ్యాక్సిన్ చేసినా ఇంకోటి చేసినా ఏముండదు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే అదేం చేయగలదు? మనం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయగలిగితే. అయినా వ్యాక్సిన్ వరకు ఎందుకు, కరోనా వచ్చిన వాళ్ళందరికీ లంగ్స్ ఎగిరిపోయినాయి, ఇంక మళ్ళీ తిరగలేదు. కరోనా బారిన పడిన ప్రతి ఒక్కడో బతికితే బతికాడు, కానీ లంగ్స్ మాత్రం ఎగిరిపోయినాయి. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత బలహీనతలు వచ్చినాయి. అది 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 అని అందరికీ తెలిసిందే. అందరికీ లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు అంటే వాళ్ళు చిన్నపిల్లలకి తప్ప, ఎందుకంటే వాళ్ళకి అంత మెచ్యూర్డ్ లంగ్ ఆ టైంకి అవ్వదు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఇంచుమించు అందరికీ ఎఫెక్ట్. నాకు కోవిడ్ వచ్చింది, నేను దాని బారిన పడ్డాను, దాని ఎఫెక్ట్ ఇప్పటికీ అనిపిస్తున్నాను. నేను ఎంత బలాన్ని కోల్పోయానో, ఎంత శక్తిని కోల్పోయానో, నా శ్వాస సంబంధమైనటువంటి ఈ విషయంలో మార్పుని నేను గమనించాను. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. నాకు కూడా మన ఎవరో జాన్ మంగాచార్యులు అన్న నాకు చెప్పారు, ఆయనకి 4 సార్లు కోవిడ్ వచ్చిందంట. 4 టైమ్స్ వచ్చింది. 4 టైమ్స్ దేవుడు ఆయన బతికించాడు, ఎందుకంటే ఆయనతో పని ఉంది. నాన్న నువ్వు చెప్తే నమ్మో, ఇప్పటికే నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. అన్న ఒక్కసారి వచ్చిందన్న నాకు, ఆ ఒక్కసారికి ఇప్పటికీ కూడా నాకు తట్టుకోలేని పరిస్థితి. 4 సార్లు వచ్చిందంటే మీరు గ్రేట్, మీ పర్సనాలిటీ అది కాబట్టి అన్న, మేమైతే ఇప్పటికీ ఎగిరిపోతాం, నక్క పిల్లల్లో ఉన్నాం మేము అని అన్నా. ఇప్పటికీ ఆయన ఎన్ని కాంప్లికేషన్స్ అనిపిస్తున్నాడు తెలుసా పాస్టర్ పాపమైన ఆ సేవకుడు. అది చాలా బాధేసింది. ఇక్కడ మీటింగ్కి వచ్చేటప్పుడు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు ఫ్యామిలీతో. ట్రీట్మెంట్ నుంచి వచ్చారు, హాస్పిటల్ నుంచి వచ్చారు. నేను చూసినట్టు షాక్ అయినా, అన్న ఎలా ఉండేవారు మీరు, ఎలాగ ఉన్నారు, నేను చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని, మిమ్మల్ని చాలా పాడైపోయారు అన్న అంటే, నాన్న ఇది జరిగిందని చెప్తే ఆయన వదినమ్మ నేను చాలా ఆశ్చర్యపోయాను. కోవిడ్ అసలు మాకు సోక లేదండి అన్నవాళ్ళు చాలా ధన్యులు, చాలా అదృష్టవంతులు. ఇదంతా ట్రైల్. ఇలాంటి పరిస్థితి మరలా రాబోతుంది. మరలా ప్రపంచాన్ని కుదిపివేయబోయే వ్యాధి రాబోతుంది. దాని తర్వాత వచ్చేటువంటిదే మహాభయంకరమైన 666 ముద్ర. దీని గురించి దేవుడు క్లియర్గా, యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా క్లియర్గా నొక్కి ఒక్క నుంచి చెప్పాడు, నీ కుడి చెయ్య నిన్ను అభ్యంతరపరిచి వేయించుకున్నావా, నువ్వు నరకంలో ఉండడం తథ్యం. వ్యభిచారం చేసినప్పుడు పాప క్షమాపణ పొందితే దేవుని కృపను పొందుకుంటాడు. కానీ కుడి చేతి మీద వేయించుకున్న ముద్ర గల వ్యక్తి పాప క్షమాపణ లేదు. బ్రతికి ఉండగానే మండుచున్న అగ్నిగుండములో పడవేస్తారు అని ఉంది. ఇప్పుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఎత్తపడరు, అది మాత్రం 100% కరెక్ట్, అది నో డౌట్. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ ఎత్తపడిపోతారంటే అది పెద్ద అబద్ధం. మరలా నూతనముగా జన్మించిన వాడు మాత్రమే ఎత్తపడతాడు. నూతనముగా జన్మించినటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి రీతిలోనే వెళ్తాడు తప్ప లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉండదు.
దీన్ని బట్టి మీకు అర్థమైపోవచ్చు మీరు నూతనంగా జన్మించారా లేదా, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆచారాలు, వ్యవహారాల్లోనే ఉన్నారా. ఈ విధంగా మీరుంటే మీరు ఇంకా నూతనంగా బ్రతకలేదని, దేవుడు రాకడొస్తే మీరు విడవబడతారని మొట్టమొదటిది. రెండోది, రక్షణ లేకపోతే ఎత్తబడరు. వీరందరూ 7 సంవత్సరాలు 1335 మహాశ్రమల్లో మీరు పాలుభాగస్తులు అవుతారు. ఆ సమయంలో చావన్నా చచ్చిపోండి, కానీ ఏం చేయకండి, ఈ ముద్రని వేయించుకోకండి. 666 ముద్రను పొరపాటును కూడా మీ కుడి చేతి మీద ఏం చేయకండి, పడనీయకండి. ఒకవేళ కాదండి, కూడదండి, ఇంకా తప్పక మేము ఎంచుకుంటున్నామండి అని ఎంచుకున్నారా, ఆ రోజున మీకు పాప క్షమాపణ లేదు లేదు లేదు. అందులో సందేహం లేదు, ఇంకే విధంగా కూడా సందేహం లేదు. ఇంక మీరు నరకానికి పాత్రులే అని వాక్యం చాలా స్పష్టమైన రీతిలో సెలవిస్తూ ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.